సాక్షాత్తు స్వయంగా కలిపురుషుడే చెప్తాడు, కలియుగంలో మనుషులు ఉద్ధరింపబడాలా అంటే ఏం చెయ్యాలా. ఒకసారి ధర్మరాజుని కలవడానికి భీమసేనుడు వచ్చాడంట. ధర్మరాజు నిద్రిస్తూ ఉన్నాడు. భీమసేనుడు అన్నగారు నిద్రిస్తున్నారు కదా, డిస్టర్బ్ చేయడం దగ్గరికి కొంచెం వెయిట్ చేద్దామని చెప్పి బయట కూర్చున్నాడు. ఒక వ్యక్తి రాజులాగా అలంకరించుకొని లోపలికి వెళ్ళబోతున్నాడు. భీముడు అతను ఆపేశాడు. ఎవరు నువ్వు అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. ఆ వ్యక్తి అన్నాడు, నేనెవరో నీకు అనవసరం, వచ్చే దారిలో ఒక విచిత్రమైన సంఘటన చూశాను, కంచె చేనును మేస్తూ ఉంది అంటే అర్థం ఏంటి అన్నాడు. అప్పుడు భీముడు అన్నాడు, భుజబల సంబంధమైంది ఏదన్నాడు, బుద్ధి బలం మన వల్ల కాదు, అన్నగారి దగ్గరికి వెళ్ళమన్నాడు. వీడు వెళ్ళిపోయాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మళ్ళా వచ్చావంటే, ఇప్పుడు ఇంకా విచిత్రమైంది చూశాను అన్నాడు. ఏంటి అది అన్నాడు. కొంతమంది వ్యక్తులు పెద్ద కుండ నిండుకు నీరు తీసుకుని 5 చిన్న కుండల్లో సమానంగా పోశారు. ఆ 5 చిన్న కుండల్లో నీరు తీసి పెద్ద కుండలో పోస్తే ఎడితే ఏర్పడింది అంటే అర్థం ఏంటి అన్నాడు. అది నాయన పెద్ద కుండ చిన్న కుండ ఇవన్నీ నాకు తెలీదు, అన్నగారి దగ్గరికి వెళ్ళమన్నాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మళ్ళా వచ్చావంటే, ఇప్పుడు ఇంకా విచిత్రమైంది చూశాను అన్నాడు. ఏంటది అన్నాడు. కొంతమంది వ్యక్తులు సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఏనుగు దూరి వెళ్ళిపోయింది, తోక చిక్కుకుంది అంటే అర్థం ఏంటి అన్నాడు. అరే ఏనుగు దూరి వెళ్ళిపోవడం ఏంట్రా, తోక చిక్కుకోవడం ఏంటి, మరి అదే జరిగింది, దానికి అర్థం ఏంటి అన్నాడు. ఊరే నాయన నీ ప్రశ్నలు ఏంట్రా బాబు, బుర్ర వేడికిపోతా ఉంది, అన్నగారి దగ్గరికి వెళ్ళమన్నాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మళ్ళా వచ్చావు అన్నాడు. ఇప్పుడు ఇంకా విచిత్రమైంది చూశాను అన్నాడు. ఏంటది అన్నాడు. గోవు దూడను చంపి తినేస్తా ఉంది అన్నాడు. మరి గోవు సాధు జంతువు, దూడను చంపి తినడం ఏంట్రా అన్నాడు. మరి అదే జరుగుతుంది, దానికి అర్థం ఏంటి అన్నాడు. మరి నాయన నాకు తెలియదు, అన్నగారి దగ్గరికి వెళ్దా అన్నాడు దేవుడు యాక్సంగా. తర్వాత మళ్ళా వచ్చాడు 10 నిమిషాలు. ఏంట్రా మళ్ళా వచ్చావు అన్నాడు. ఇప్పుడు ఇంకా విచిత్రమైంది చూశాను అన్నాడు. ఏంటది అన్నాడు. కొంతమంది తీర్థయాత్రకు వెళ్తూ ఉంటే ఒక కొండ మీద నుంచి బండ దొర్లుకుంటూ మార్గానికి అడ్డంగా పడిపోయింది. ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడలేదు. ఒక బక్క చిక్కిన బ్రాహ్మణుడు దోవతీకున్న నూలు పోగు తీసి దానికి కడితే అది దొర్లుకుంటూ పక్కన పగిలిపోయి పడిపోయింది అన్నాడు. అరే అబ్బాయి, బండ పగిలిందో లేదో తెలియదు కానీ నా పిడికలతో తల మీద ఒకటి ఇచ్చానంటే 1000 ఒక్కలు అయిపోద్ది, నేను ఏమన్నా పిచ్చోడు అనుకున్నావా, ఏంటి ప్రశ్నలన్నీ పోయి ఇక్కడ నుంచే చెప్తారు అనుకున్నాడు. ఆడు వెళ్ళిపోయాడు. 10 నిమిషాల్లో ధర్మరాజు నిద్రలేచి బయటకు వచ్చాడు. భీమసేనుడు చూశాడు. ఏంటి భీమసేన ఇట్లా వచ్చావు అన్నాడు. మీతో ఏదో చర్చించాలని వచ్చాను, ఒక వ్యక్తి విచిత్రమైన ప్రశ్నలతో నా బుర్ర తినేశాడు అన్నాడు. ఏంటి ఆ ప్రశ్నలు అన్నాడు. ఇవన్నీ చెప్పాడు. అప్పుడు ధర్మరాజు అన్నాడు, వాడిని పట్టి బంధించావా అన్నాడు. ఎందుకు బంధించాలన్నాడు. వాడెవడో కాదు, కలిపురుషుడు, మన తర్వాత కలియుగం రాబోతుంది, కలియుగంలో జరగబోయే విషయాలను ఆ ప్రశ్నల రూపంలో చెప్పాడు అన్నాడు. మరి వాడు రాజులాగా అలంకరించుకొని ఉన్నాడే అన్నాడు. మనిషట్టా ఉన్నాడు అన్నాడు. కురూపిలాగా ఉన్నాడు అన్నాడు. అప్పుడు ధర్మరాజు నవ్వుతూ చెప్తాడు, కలియుగంలో ప్యాకింగ్ కి ఇచ్చిన ప్రాముఖ్యత ప్రోడక్ట్కి ఎవరు నాయన అన్నాడు. పిల్లోడు తినే చిప్స్ ప్యాకెట్ కూడా ఇక్కడ ఊపోయి ఉంటుంది. వాడు అనుకుంటాడు కొనుక్కుంటే రోజంతా తినచ్చేవాళ్ళు, కానీ ఓపెన్ చేస్తే గాలి ఉంటుంది, 4 పలుకులు ఉంటుంది. ప్యాకింగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది కలియుగంలో, ప్రోడక్ట్ వరస్ట్ గా ఉంటుంది. మరి వాడు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏంటి అంటే, కంచె చేనును వేసింది అంటే చట్టాన్ని ఎవరైతే కాపాడాలో వాళ్లే చట్టాన్ని ఉల్లంఘిస్తారు. ఏదన్నా ఒక్క డిపార్ట్మెంట్ చెప్పండి లంచం తీసుకోకుండా పనిచేస్తుంది ఇప్పుడు అని చెప్పి, ఒక్క డిపార్ట్మెంట్. కంచె చేనును వేసింది అంటే దానికి అర్థం అది. అయితే నేను దాన్ని ఎవరిని తప్పు పట్టను. నాకు ఈ మధ్య వచ్చిన రియలైజేషన్ ఏంటంటే అందరూ దొంగలే. ఎందువల్లంటే ఇప్పుడు ఆటో వాడు హాస్పిటల్కి వెళ్తాడు, వాడు పెద్ద బిల్లు వేస్తాడు, దొంగ బిల్లు వేస్తాడు. హాస్పిటల్ అన్ని దొంగ బిల్లే. నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ చేశాను. ఐసీయూలోకి ఎవడు పోకూడదు, పేషెంట్ మాత్రమే పోవాలి. ఎందుకు తెలుసా, ఎవడన్నా పోతే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసిపోతుంది. ఇంత సంచి రాస్తారు, ఆడు తీసుకెళ్తాడు, వాడు చచ్చేవాడు పడి ఉన్నాడు, వాడికి తెలియదు ఏం చేస్తున్నారు అని. 2 ఇంజక్షన్లు వేసి 10 ఇంజక్షన్లు మళ్ళీ ఆయనకి తీసుకెళ్ళిపోతారు. వచ్చిన బిల్లు అది, మళ్ళీ 2వ బిల్లు, 3వ. ఈ టాబ్లెట్లే మారుస్తూ ఉంటారు, దానికే వేసిన దానికే వేస్తూ ఉంటారు. అందుకనే చూడండి ఇప్పుడు అంత లక్షల్లో వస్తాయి బిల్లులు. మీరు దగ్గుకు జలుబు కనిపోయినా కానీ లక్ష వేసేస్తాడు బిల్లు. 10 టెస్టులు రాస్తారు. అదే దగ్గు వచ్చిందంటే ఇంతకుముందు మనం కషాయం పెట్టుకుందా అయితే దగ్గు పోయేది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి 10 రాస్తాడు వాడు, ఈ టెస్ట్ ఆ టెస్ట్ ఈ టెస్ట్ అన్ని టెస్టులు అయ్యేసరికి ₹1,00,000 బిల్లు అయిపోతుంది. మరి ఆటో వాడు హాస్పిటల్ నిండా మోసం అండి అంటాడు. మీరు ఆటో ఎక్కండి ₹30 ₹100 అంటాడు. మరి ఏడేం తక్కువ? అందరూ దొంగలే. ఎవరి లెవెల్లో వాడు దోచేయాలని ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు ఒకడొకడు అన్యాయం అని ఏం చెప్పడానికి ఏం లేదు. నాకు ఈ రియలైజ్, మొన్న ఏదో ఎక్కడో ఆటో ఎక్కితే జస్ట్ మినిమం ₹25 అవుతుంది, ఆడు ₹150 అడిగాడు అనమాట. ఓ ఏం ప్రాబ్లం లేదు,
సో నీ దగ్గర కొట్టేవాడు ఇంకోటి ఉంటాడు, వాడికి ఏదో రోగం వస్తుంది, హాస్పిటల్లో పోతాడు, ఈయన 10 మంది దగ్గర కొట్టింది వాడు ఒక్కడు కొట్టేస్తాడు, అయిపోయింది కర్మ, అట్లా తీరిపోతుంది. సో అందువల్ల ఒక్క డిపార్ట్మెంట్ ఏది కూడా కంచే చేనును మేస్తుంది అంటే చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళే ఉల్లంఘిస్తారు, అదని చెప్తాడు. రెండవది, పెద్ద కుండ నిండుకు నీరు తీసుకొని 5 చిన్న కుండల్లో సమానంగా పోసి 5 చిన్న కుండలో నీరు తీసి పెద్ద కుండలో పోస్తే ఎలితి ఏర్పడింది అంటే అర్థం ఏంటి అంటాడు. విచారవదనంతో ధర్మరాజు చెప్తాడు, ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేదు కలియుగంలో, ఇది దానికి అర్థం అంటాడు. దీనికి ఎవరు చప్పట్లు కొట్టట్లేదు, కారణం ఏంటంటే ఎక్కడో తగలుతుంది, అందుకని చెప్పి ఉత్సాహం రావట్లేదు. ఇప్పుడుండే కోడళ్ళు అందరూ అనుకుంటారు మనం ముసలోళ్ళం కాము అని చెప్పి, వాళ్ళు ముసలోళ్ళు అయ్యారని చెప్పి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనం కొంచెం మేల్కోవాలి. నేను ఈ కథ ఒక విద్యార్థులకు, ఒక 5,000 మంది విద్యార్థులకు కాలేజీలో చెప్తే, అరే నాయన మీ తల్లిదండ్రులు మీరు బాగా చూసుకుంటారా అంటే పిల్లోడు లేచేవన్నాడు తెలుసా, మా తల్లిదండ్రులు మాకు ఆదర్శంగా లేరు కదా, మేము ఎందుకు చూసుకుంటాం అన్నాడు. అంటే దాని అర్థం మా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవట్లేదు కదా, మేమెందుకు చూసుకుంటాం అని వాడు చెప్తున్నాడు. నేను అప్పుడు వాడిని అన్నాను, అరే ఎందుకు చూసుకోవాలో చెప్తానురా విను, నీకు చిన్నప్పుడు స్నానం ఎవరు చేయించారన్నాను, అమ్మ అన్నాడు. బట్టలు ఎవరు వేశారన్నాను, అమ్మ అన్నాడు. భోజనం ఎవరు పెట్టారన్నాను, అమ్మ అన్నాడు. ఎందుకు అమ్మ దగ్గర చేసుకున్నావు, నువ్వు చేసుకోవచ్చుగా అన్నాను. గురువుగారు చిన్నప్పుడు చేసుకోలేం కదా, ఎక్కడ చేసుకుంటాం, అందుకని అమ్మ దగ్గర చేయించుకున్నాను అన్నాడు. కరెక్ట్ గా పాయింట్కి వచ్చావురా బాబు, నువ్వు చేసుకోలేనప్పుడు చాకరీ చేయించుకున్నావు. వృద్ధాప్యం బాల్యంతో సమానం అంటారు, ఆమె చేసుకోలేనప్పుడు ఈదిలోకి తెరవేస్తున్నావు, ఏం న్యాయం ఉన్నాను, మళ్ళీ మానవత్వం ఉందా అన్నాను. ఆ కళ్ళలో నీళ్ళు తిరిగి, లేదు గురువు గారు చూసుకుంటానన్నాడు. రేపు మనము ముసలోళ్ళం అవుతాం, అది అర్థం చేసుకోండి. మనం ఎట్లా మన తల్లిదండ్రులతో బిహేవ్ చేస్తున్నామో, అత్తమామలతో బిహేవ్ చేస్తున్నామో మన పిల్లలు గమనిస్తున్నారు, సేమ్ రియాక్షన్ మనకు వస్తుంది. మనిషికి కావాల్సింది ప్రేమ. ప్రేమతత్వం ఎప్పుడు వస్తుంది అంటే భగవద్గీత జ్ఞానాన్ని మనం అనుసరించినంత వరకు ప్రేమతత్వం ఉండింది. మా అమ్మగారు వాళ్ళ అత్త మామల్ని ఒక్క రోజు అసంతృప్తి పరిచింది నా కళ్ళతో నేను చూడలేదు. నేను చిన్నప్పుడు ఎంతో ప్రేమగా చూసుకునేది. టైం అంటే టైం బ్రేక్ఫాస్ట్ ఇచ్చేది, టైం అంటే టైం లంచ్ డిన్నర్ అన్ని చక్కగా చూసుకునేది. ఏ రోజు కంప్లైంట్ లేదన్నమాట. భయం భక్తితో చూసుకున్నది నేను చూశాను. అంటే ఆమె ఆధ్యాత్మికంగా ఉండింది. భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవియస్త్రీ సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శన. యథార్థ జ్ఞానం ఎవరికైతే ఉంటుంది, ఏంటి ఆ యథార్థ జ్ఞానం? నేను ఆత్మస్వరూపుణ్ణి, వాళ్ళు ఆత్మస్వరూపులు. నాకెంత విమర్శించడానికి అర్హత ఉందో వాళ్ళకి అంతే అర్హత ఉంది. ఇది నిజమైన జ్ఞానం. ఆ ఆత్మజ్ఞానం ఎవరిలో అయితే ఉంటుందో బ్రాహ్మణుని, గోవుని, ఏనుగుని, సునకాన్ని, సునక మాంసం తినే చండాలుని అందరినీ సమదృష్టితో చూస్తాడు అని భగవంతుడు చెప్తున్నాడు. ఆ ప్రేమతత్వం భగవద్గీత జ్ఞానం ప్రతి ఒక్కరు అనుసరించారు కాబట్టి వ్యక్తుల్లో ఆ ప్రేమ ఉంది. ఈరోజు ప్రేమ లేదు, వ్యాపారం. యజమాని రోజంతా కష్టపడి ఇంటికి వస్తాడు, ఆడేదో రిలాక్స్ అయిపోవాలని చెప్పి పెద్ద టీవీ ఆన్ చేసుకుని ముందు కూర్చొని ఏమే కాఫీ అంటాడు. ఆ కాఫీ కప్పు తెచ్చే లోపల టీవీలో కళ్యాణ్ జ్యువెలర్స్ అడ్వర్టైజ్మెంట్ వస్తా ఉంది. ఆ అడ్వర్టైజ్మెంట్ లో మంచి నెక్లెస్, మంచి ప్యాటర్న్ ఆమె చూస్తుంది అనమాట. ఏమండి ఈ నెక్లెస్ భలే ఉందండి అంటాడు. వీడికి గొంతులో ఎలక్కాయ పడుతుంది అనమాట. మొన్నే అదే తీసి ఇచ్చాను అంటాడు. కప్పు కొంచెం వెనక్కి వెళ్ళిపోద్ది. అప్పుడు వీడు అనుకుంటాడు, ఇప్పుడు గొంతు తడవాలంటే కొంచెం కమిట్మెంట్ అవ్వాలా, లేకపోతే తడవదు అనుకుంటాడు. సరేలేవే అంటాడు. ఇంక వాడికి ఎక్కడ ఉంది మనశ్శాంతి? నెక్లెస్ కొనేదాకా వస్తాడు. సో మనశ్శాంతి కోసం పెట్టాడు. అదే నువ్వు గుడికి గోపురానికి భార్య భర్తలు ఇద్దరు రండి, ఇటువంటి ఉపన్యాసం వింటే ఉన్నదాంతో హ్యాపీగా బతకచ్చు అని చెప్పి హ్యాపీగా ఇంటికి వెళ్తారు. ఇది వ్యత్యాసం ఆధ్యాత్మిక చింతనకి భౌతికాన్ని. ఇది వ్యత్యాసం. అక్కడ ప్రేమ ఎక్కడ ఉంది? వాడు అనుకుంటాడు నెక్లెస్ మీద ఉన్న ప్రేమ నా మీద లేదు, కాఫీ కూడా వెనక్కి తీసుకెళ్ళిపోతుంది. అర్థమైపోద్ది. ఇంకేముంటుంది ప్రేమ? మనుషులు ఈ రోజు విరక్తి చెందే దేనికి అంటే టెక్నాలజీ ఇవన్నీ డబ్బు గిబ్బు లేక కాదు. సామాన్యంగా పనిచేసుకునేవాడు కూడా 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు. దేనికి కరువు లేదు. సమాజంలో కరువు దేనికి ఉందంటే ప్రేమకు ఉంది కరువు. వ్యక్తుల మధ్యలో ప్రేమ లేదు, వ్యాపారం నడుస్తూ ఉంది. భార్యాభర్తలు ఉండొచ్చు, తల్లిదండ్రులు పిల్లలు ఉండొచ్చు. భార్యాభర్తల మీద బంధాలు ఎట్టున్నాయో చెప్తాను. ఒక భర్త హనుమాన్ చాలీసా సీరియస్ గా చదువుతున్నాడంట. భార్య అడిగిందంట, ఏమండి అంత సీరియస్ గా రోజు హనుమాన్ చాలీసా చదువుతారు అనిందంట. అప్పుడు ఆయన చెప్పాడంట, భూత ప్రేతాలు కల్లోకి రాకుండా ఉండాలని చదువుతాను అన్నాడంట. అప్పుడు ఈమె కొంచెం సిగ్గుపడుతూ, ఏమండి నేను ఎప్పుడన్నా మీ కల్లోకి వస్తానా అండి అనిందంట. అందుకే కదా నేను హనుమాన్ చాలీసా చదివేది అన్నాడంట.
అందుకే కదా నేను హనుమాన్ చాలీసా చదివేది అన్నాడు. సో ఇట్లున్నాయి భార్యాభర్తల బంధాలు. నేను చూశాను, మా పేరెంట్స్ని చూశాను, మా తల్లిదండ్రులు చూశాను. మా నాన్నగారు ఒక గెజెటెడ్ ఆఫీసర్. ఆయన ఎప్పుడైనా క్యాంప్ నుంచి రాత్రి 11-12కి వచ్చినా కానీ మా అమ్మగారు భోజనం చేయకుండా వెయిట్ చేస్తూ ఉండేవాడు. ఆయన G10 వస్తే మాకు మెలకు వచ్చేది ఆ సౌండ్కి. అప్పుడు సేమ్ డైలాగ్ మేము వినేవాళ్ళం. ఏంటంటే మా నాన్నగారు రాగానే ఏమే భోజనం చేసావా అని అడిగేవాళ్ళు. ఏమంటే మీరు తినకుండా ఎప్పుడన్నా తిన్నానండి నేను అనేది. ఇట్లా చేసుకొని ఆరోగ్యం జరగొట్టుకుంటావు, నాకంటే క్యాంపు, నీకేమైంది తినచ్చు కదా అంటాడు. ప్రతిసారి అదే డైలాగ్. ఆ మాత్రం వెయిట్ చేస్తానే ఉండేది. ఇప్పుడు ఇంటికి తాళాలు 4 దగ్గర ఉంటాయి. ఇంట్లో లేట్గా వస్తున్నానని భర్తగా అని చెప్పాడంటే ఆ మొదటి డైనింగ్ టేబుల్ మీద అన్ని పెట్టేస్తున్నా, శబ్దం లేకుండా తినేసి పడుకోండి, మళ్ళీ శబ్దం చేస్తున్నతో రెస్ట్ పోతే రేపు సీరియల్స్ అప్పుడు నిద్ర పోవాల్సి వస్తుంది. ఇట్టుంది ప్రేమ. ఎవరో ఒక ఇల్లాలు ఇంటి లోపల నుంచి బయటకు వచ్చిందంట. ఇంటి ముందు 3 వ్యక్తులు కూర్చొని ఉన్నారంట. వాళ్ళని అడిగింది ఎవరు మీరు అని. ఒక ఆయన అన్నాడు ప్రేమ స్వరూపం అన్నాడు, ఇంకొక ఆయన సంపద స్వరూపం అన్నాడు, ఇంకొక ఆయన విజయ స్వరూపం అన్నాడు. మీరు భోజనం చేసినట్లేదు, ఇంట్లోకి వస్తే భోజనం పెడతాననిందంట. అంటే యజమాని లేడు కదమ్మా, యజమాని వచ్చిన తర్వాత పిలవండి అనిందంట. అన్నారంట వాళ్ళు. ఆమె యజమాని వచ్చిన తర్వాత భోజనం పెట్టి మన ఇంటి ముందు 3 స్వరూపాలు ఉన్నారండి, ఎవరిని పిలవమంటారు అనింది. ఎవరు వాళ్ళంటే ప్రేమ స్వరూపం, సంపద స్వరూపం, విజయ స్వరూపం. యజమాని మంట అయిపోయి ఏమే సంపద స్వరూపాన్ని పిలవే అన్నాడంట. ఆమండి సంపద ఉంది, విజయం లేకపోతే ఎట్టండి అంట. వాళ్ళకు ఒక కుమార్తె ఉందంట. సంపద విజయం అండి, ప్రేమ లేకపోతే జీవితాలు నిరర్ధకం, నా ఉద్దేశంలో ప్రేమ స్వరూపాన్ని పిలవండి అని కుమార్తె చెప్పిందంట. ఆ ఇళ్ళలు బయటకు వచ్చి అయ్యా ప్రేమ స్వరూపమా ఇంట్లోకి రా అనిందంట. ఆ ప్రేమ స్వరూపం లేచి ఇంట్లోకి వస్తూ ఉంటే సంపద స్వరూపం, విజయ స్వరూపం వాళ్ళు కూడా లేచి వెనకాల అనుసరిస్తున్నారంట. అప్పుడు ఈ ఇళ్ళాలు అనిందంట, అయ్యా విజయ స్వరూపం, సంపద స్వరూపం మిమ్మల్ని పిలవలేదు, నేను ప్రేమ స్వరూపాన్ని మాత్రమే పిలిచాను. అప్పుడు వాళ్ళు అన్నారంట, అమ్మ క్షమించాలా, ప్రేమ నుంచి మమ్మల్ని ఎవరూ విడదీయలేరు, ప్రేమ ఎక్కడుంటే అక్కడ సంపద విజయం మేము ఉంటామని చెప్పి వాళ్ళు గురించి. ఇంతకుముందు ఈ భారతదేశంలో విజయ రహస్యం ఏంటి అంటే వ్యక్తుల్లో ప్రేమ ఉంది. పనోడైనా కానీ వాడు వచ్చిన దగ్గర నుంచి వాడిని తిడతా కొడతా ఉంటే వాడి పని 8 గంటలు చేయాల్సింది ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని చెప్పి ఉంటాడు. అదే ప్రేమగా చూసుకుంటే 8 గంటలు చేయాల్సిన వాడు 10 గంటలు చేసేస్తాడు. సో ప్రేమ విజయానికి రహస్యం. అది ఎట్లా వస్తుంది అంటే ఆ ప్రేమ స్వరూపుడు భగవంతుడు చెప్పినటువంటి ఈ యొక్క గీతా జ్ఞానాన్ని ఎవరైతే అనుసరిస్తారో అది ప్రేమ ఉంటుంది. ఇంతకుముందు మన పూర్వీకులందరూ కూడా ప్రేమ అనురాగాలతో ఉన్నారంటే ఆధ్యాత్మికత ఉండింది వాళ్ళలో. ఇప్పుడు మనలో ఆధ్యాత్మికత లేదు కాబట్టి మనం యంత్రాల్లాగా, ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్ తిరుగుతూ ఉంది, నేను చేయబెట్టినా మీరు చేయబెట్టినా అది కట్ చేసేస్తుంది. ఎందువల్ల అది యంత్రం, దానికి తెలియదు. స్వామీజీ అమ్మో ఆయన్ని కట్ చేయకూడదు, దానికి తెలియదు పాపం, ఎవడైనా కట్ చేసేస్తుంది, అది యంత్రం. అది మనం కూడా యంత్రాల్లాగా తయారవుతున్నాం, యంత్రాలతో జీవనాన్ని గడిపి. ప్రేమ లేదు. ఆ ప్రేమ అనేది ఎప్పుడైతే పెంపొందించుకుంటామో అప్పుడు పూర్ణత్వంతో కూడినటువంటి జీవితాలను గడిపేదానికి అవకాశం ఉంటుంది. పూర్ణత్వంతో కూడినటువంటి జీవితాలు, సాటిస్ఫాక్షన్తో జీవితాలు. ఏదో జీవిస్తున్నాం. నేను మామూలుగా గమనిస్తుంటాను, పేరుకు భార్యాభర్తలు అంతే. భర్తను చూడగానే భార్య అని తలకాయ తిప్పుకుంటాడు, భార్యను చూడగానే ఆయన తిప్పుకుంటాడు, అత్తను చూడగానే కోడలు ఎట్టా ఒకే ఇంట్లో మళ్ళీ అందరూ. ఎంత హారిబుల్ అది సిచ్యుయేషన్. ఒకే ఇంట్లో ఉంటూ ఒకరినొకరు చూసుకోలేదు పరిస్థితుల్లో జీవితాలు గడపడం అంటే ఎంత దుర్భరంగా ఉంటుంది. చూడంగానే ప్రేమ రావాలా, అనురాగం రావాలా, అప్పుడు ఆ ఇల్లు ఒక వైకుంఠం లాగా ఉంటుంది. మరి ఉండాలా అంటే ఆ ప్రేమతత్వం ఉండాలా. మరి అత్తగారు అంటూ ఉంటారు, ఏమని అంటుంటారంటే మా అమ్మాయికి అత్తగారింట్లో ఎన్ని కష్టాలు, మరి నీ కోడల్లో కూతురు చూసుకో, నీ కూతురు అక్కడ కష్టపడుతుందని బాధపడుతున్నావు కదా, నీ కోడల్లో కూతుర్ని చూసుకో. మరి కోడలు మా వదిన మా అమ్మని సరిగ్గా చూసుకోవట్లేదు అంట, నువ్వు చూసుకుంటున్నావమ్మా మీ అత్తని? కొంచెం మార్చుకుంటే ఆ మార్చుకునేటువంటి దృష్టి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆధ్యాత్మిక చింతన ద్వారా వస్తుంది. మనకు ఆధ్యాత్మిక చింతన ద్వారా శత్రువుని కూడా మిత్రుడిగా చూసేటువంటి చైతన్యం ఆధ్యాత్మిక చింతన ఇస్తుంది. ఏకనాథ్ బాబా అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన గంగా తీరంలో కూర్చొని జపం చేస్తుంటే ఇంకొక ఆయన పందెం కట్టాడంట. ఆయన శాంత స్వరూపుడు అని అందరూ పొగొడుతున్నారు, ఆయన కోపం వచ్చేటట్టు చేసావంటే నీకు 10,000 వరహాలు ఇస్తానన్నాడంట. ఈ పందెం కాసిన వ్యక్తి ఏం చేశాడు తెలుసా? ఆయన జపం చేసుకుంటుంటే వెళ్ళి మొహాన్ని ఉమ్మూసాడు.
ఆయన ఏం మాట్లాడకుండా వెళ్ళి గంగలో స్నానం చేసి మళ్ళా వచ్చి కూర్చున్నాడు. మళ్ళా ఉమ్మూసాడు. మళ్ళా వెళ్ళి గంగలో స్నానం చేసి వచ్చి కూర్చున్నాడు. 108 సార్లు ఉమ్మూస్తే 108 సార్లు గంగలో పోయి స్నానం చేసి వచ్చి కూర్చున్నాడు కానీ పల్లెత్తు మాట్లాడేసి. అప్పుడు వాడిలో పాశ్చాత్తాపం కలిగి ఆయన పాదాల మీద పడి, క్షమించండి, నేను చాలా దుర్మార్గం చేశాను అన్నాడంట. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీ రుణాన్ని ఎట్లా తీర్చుకోగలను నేను అన్నాడంట. నేను ఇంత అపరాధం చేస్తే 108 సార్లు ఉమ్మూస్తే రుణం అంటారేంటయ్యా అన్నాడంట. 108 సార్లు నా మీద ఉమ్మేయడం వల్ల 108 సార్లు పుణ్య గంగలో స్నానం చేసే భాగ్యాన్ని కలిగించారు, మీ రుణాన్ని నేను ఎట్లా తీర్చుకోగలను. ఆధ్యాత్మిక చింతన ఇటువంటి చైతన్యం ఇస్తుంది, ఇటువంటి గొప్ప ఇది ఇస్తుంది. ఒక మాట అంటారు, ఒక్క నిమిషం తగ్గితే ఏమవుతాయి? ఏం లేదు, ఒక్క నిమిషం. మళ్ళా ఎవరైనా కానీ చిచ్చుబుడ్డే బుస్సులు మళ్ళీ డౌన్ అయిపోద్ది. ఆ పాపం వచ్చినప్పుడే చిచ్చుబుడ్లు మనం అంతా ఆ క్షణానికి మొయ్ అంటాం. అది చిచ్చుబుడ్డు కూడా బుస్సుని పైకి వస్తుంది, అమ్మంది అయిపోద్ది. బుద్ధుడు ఒకసారి భిక్షాటనకి వెళ్తాడు. వెళ్తే ఆ ఇళ్ళలో బయటకు వచ్చి, దున్న పొదలాగా ఉన్నావు, ఏదన్నా పని చేసుకోవచ్చు కదా, భిక్షానికి వచ్చావు, అది ఇది అని చెప్పి తెట్ల దండకం మొదలు పెడుతుంది. బుద్ధుడి శిష్యులందరూ కూడా కోపం వస్తుంది. వాళ్ళందరినీ ఈయన శాంతపరుస్తుంది, ఏం మాట్లాడదంట. ఆమె తెట్ల దండకం అంతా అయిపోయిన తర్వాత బుద్ధుడు, అమ్మా అయిపోయిందా అంటే, అయిపోయిందిలే అంటున్నా. నేను భిక్ష పాత్ర ఉంది కదా, మీకు ఇవ్వాలనుకుంటున్నాను అంటాడు. నాకెందుకు నీ భిక్ష పాత్ర, నాకేం వద్దు అంటది. నేను మీకు ఇవ్వాలనుకొని మీరు వద్దంటే అప్పుడు ఏమవుద్దమ్మా ఈ పాత్ర అంటాడు. అప్పుడు నీదే అవుతుంది అంటది. నువ్వు తిట్టిన తిట్లని నేను తీసుకోకపోతే ఏమవుద్దమ్మా అంటాడు. నాదే అవుతుంది అంటే. వాళ్ళ తిట్లు వాళ్ళకే ఉంచుకోండి, మీరెందుకు తీసుకుంటారు? దాని సారాంశం అది. తీసుకొని నన్నన్నావా అంటే అయిపోయింది, నువ్వు తీసేసుకున్నావు. బుద్ధుడిలాగా తీసుకోకుండా ఉన్నావు అనుకోండి. అట్లా తీసుకోకుండా ఉండాలంటే నిగ్రహం కావాలి. ఆ నిగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది? ఆధ్యాత్మిక చింతన ద్వారా వస్తుంది. అందుకోసం ఆధ్యాత్మిక చింతన మన జీవితంలో తీసుకోవాలా, మన జీవితంలో తీసుకోవాలి. ఒకసారి నేను హైదరాబాద్లో ఉపన్యాసానికి వెళ్తే ఒక భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. వచ్చి భర్త మీద భారీ కంప్లైంట్. ఏమనంటే, గురుగారు ఈయన పడుకుంటాడు, నిద్రపోడండి, పడుకొని అంట దొరుకుతా ఉంటాడు. నేనేమయ్యా పడుకొని శుభ్రంగా నిద్రపోవచ్చు కదా, అదేం చెప్పమయ్యా అన్నాను. గురుగారు ఏం చేయమంటారంటే, వ్యాపారంలో చాలా టెన్షన్స్, పడుకుంటే నిద్రపడ్డా ఎన్ని గుర్తొస్తూ ఉంటాయి, అందుకని అని చెప్పి పురంధరదాసు చెప్పాడు, నరజన్మ బందాగ నాలిగే ఇరువాగ కృష్ణాన భారదే. నరుడి జన్మం ఎత్తిన తర్వాత, నాలుకన్నది ఉన్న తర్వాత కృష్ణ అని ఎందుకు అనకూడదు? కృష్ణ కృష్ణ అందరే కష్టములిష్టెల్ల. కృష్ణ కృష్ణ అంటే కష్టాలు ఎంత కూడా ఉండవంట. ఎవరైతే కృష్ణ కృష్ణ అంటారో అనాల్సిన అవసరం లేదు. ఎవరైతే కృష్ణ అని అనరో వాళ్ళు అనాల. మీరు అంటారా కృష్ణ కృష్ణ అంటారా? అంటారా? ఎంతమంది కృష్ణ అంటారు? ఒక్క చెయ్యి ఎత్తితే సగమే కృష్ణ అన్నాడు, 2 చేతులు ఎత్తాలి శరణాగతి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇంకో విషయం కూడా అర్థం చేసుకోవాలా. ఒక గురువు గారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి అన్నాడంట, మీరేమో ధర్మం ప్రచారం చేయమంటున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఎవ్వరు ధర్మం గురించి వినట్లేదు, ఎట్లా వాళ్ళని నచ్చజెప్పాలా అని చెప్పి అన్నారంట. అప్పుడు గురువు గారు ఉపన్యాసం మధ్యలో గొంతు తడుపుకునే దానికి ఒక గ్లాసులో నీళ్లు పెట్టారు. నాకు పెట్టలేదు ఇది ఈరోజు. సో ఆయన ఆ గ్లాసు ఇట్లా పైకెత్తి చేతిలో పెట్టుకొని, నేను ఊరికి అన్నాలేమో పర్లేదు అంటే, అది ఉంటే చూపించేవాడిని ఎగ్జాంపుల్, అది లేదని. గ్లాస్ పైకి ఎత్తి బాటిల్ ఇట్లా చేతితో ఇట్లా పట్టుకొని ఒక 10 నిమిషాలు గ్లాస్ ఇట్లా పట్టుకుంటే ఎత్తి ఏమవుద్ది అన్నాడు. 10 నిమిషాలు పట్టుకుంటే ఏం కాదు గురువుగారు అన్నారు. గంట సేపు పట్టుకుంటే చేయి లాగేస్తుంది అన్నాడు. రోజంతా పట్టుకుంటే చేయి ప్యారలైజ్ అయిపోద్ది అన్నాడు. కింద పెట్టేస్తే హ్యాపీగా ఉంటారన్నాడు. అప్పుడు గురువుగారు చెప్పారంట, కష్టం ఏదైనా మనసులో 10 నిమిషాలు మోస్తే పర్లేదు అబ్బాయి, గంట సేపు మోస్తే చాలా దుర్భరంగా ఉంటుంది. రోజంతా కష్టం మనసులో ముగియాలంటే ఇంకా దుర్భరంగా ఉంటుంది. కింద పెట్టేస్తే హ్యాపీగా ఉంటుంది అన్నావు కదా. ఆధ్యాత్మిక చింతన ఎప్పటి కష్టాలు మనసులో నుంచి అప్పుడు కింద దించి పెట్టేసేదానికి ఉపయోగపడుద్ది. ప్రతి ఒక్కరికి అవసరం ఆధ్యాత్మిక చింతన.
ఈ రోజుల్లో మనుషులు ఎట్లుంటారు తెలుసా? ఆ నడిచేది ఎట్లుంటుందంటే నెత్తి మీద ఏదో టన్నులు బరువు ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఏం కనపడవు. అవి ఎక్కడ ఉన్నాయి? బుర్రలో ఉన్నాయి అన్నీ కూడా. అందుకని వాడు ఏంటంటే భారంగా నడుస్తూ ఉంటాడు. ఏంటి కారణం ఏంటి అంటే, ఇంతకుముందు పూర్వీకులు మనోళ్ళు సాయంత్రం అయితే ఏదో గుళ్ళోకి వెళ్ళి ఇట్లాంటి ప్రవచనం వినేస్తే ఇప్పుడు మీకు ప్రశాంతంగా ఉందా లేదా చెప్పండి. ఇంట్లో బాధలు ఏమైనా గుర్తొచ్చాయా చెప్పండి. ఏమన్నా ఈఎంఐలు ఏం కట్టాలి ఏమైనా గుర్తొచ్చిందా చెప్పండి. ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఏమైనా గుర్తొచ్చాయా చెప్పండి. ఏం లేదు, గంట సేపు హ్యాపీగా గడిపేయచ్చు ప్రవచనంలో. సో ఇంతకు ముందు రోజుల్లో ఏంటంటే అట్లా ప్రవచనాలు కూర్చొని హ్యాపీగా బుర్రలో ఉండేటివన్నీ కూడా గుళ్ళో వదిలేసి ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా పడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే, ఏ రోజుకు ఆ రోజు నెత్తిలో పెంచుకునేటి కష్టాలు అవి కనపడవు, బుర్రలో ఉంటాయి. అందుకునేవాడు భారంగా నడుస్తూ ఉంటాడు. హ్యాపీగా నడిచేవాడు కనపడ్డు. ఎప్పటికప్పుడు దించుకోవాలంటే ఆధ్యాత్మికం దీనికి. అంటే నేను ఈ ఉదాహరణలన్నీ ఎందుకు ఇస్తున్నానంటే, అటు తిరిగి ఇటు తిరిగి మానవ సమాజంలో ఏ పరిస్థితులు అయినా ఏ సమస్యకైనా పరిష్కారం ఏంటి అంటే ఎటు తిరిగినా ఆధ్యాత్మికతే. ఆ ఆధ్యాత్మికత అనేది మన జీవితంలో దూరం పెట్టడం వల్ల అన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. దాన్ని తిరిగి మళ్ళా మన జీవితంలో యాడ్ చేసుకుంటే అన్ని సమస్యలు దూరం అయిపోతాయి. కానీ మనకు అది ఇష్టం లేదు. ఎందుకంటే గురువుగారు 40 సంవత్సరాలు అలవాటు పడ్డామండి ఏడవడం, ఒక్కసారి వదిలి అంటే ఎట్టండి, కష్టం కూడదండి. సో ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు. 5 పిల్లలు ఒక తండ్రిని చూసుకోలేదు కలియుగంలో. మూడవది, సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తే ఏనుగు దొరికిపోయింది, తోక చిక్కుంది. దానికి ధర్మరాజు నవ్వుతూ చెప్తాడు, కలియుగంలో పెద్ద పెద్ద స్కామ్లు ఎవరూ పట్టించుకోరు. ఎలక్షన్ ముందు వైజాగ్ లో లక్షల కోట్ల డ్రగ్స్ పట్టుకున్నామన్నారు. సూత్రధారి పాత్రధారి మళ్ళా ఏమన్నా తెలిసిందా? ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? ఏనుగు దూరి వెళ్ళిపోయింది, తోక చిక్కుంది. అదే వైజాగ్ లో చిన్న పెట్టి కేసు పట్టుకున్నారంట. తోక చిక్కుంటది, ఏనుగు దూరి వెళ్ళిపోద్ది. అంటే పెద్ద పెద్ద స్కామ్లు ఎవరు పట్టించుకోరు, ఏనుగు దూరి వెళ్ళిపోద్ది, తోక చిక్కుంటది. ఇది 5000 సంవత్సరాల కిందట మహాభారతంలో రాశారు. ఇప్పుడు తూచా తప్పకుండా ఇవే జరుగుతున్నాయా లేదా? శాస్త్రం అంటే కల్లబొలి కథ అంటారా? సత్యం అంటారా? శాస్త్రం సత్యం. నిన్న సత్యమే, ఈరోజు సత్యమే, రేపు సత్యమే శాస్త్రం. సో అందువల్ల శాస్త్రాన్ని మనం అనుసరించాలి. మరి ఆ శాస్త్రం ఎవరిచ్చారు? భాగవతం చెప్తుంది, ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ సృష్టిని సృష్టించిన భగవంతుడు ఇచ్చిందే శాస్త్రం. అందువల్ల దాన్ని మనం అనుసరించాలి. ఏనుగు దూరం వెళ్ళిపోతే తోక చిక్కుంటుందంటే దానికి అర్థం అది. 4వది, గోవు దూడని చంపి తినేసింది. దానికి ధర్మరాజు విచారవదనంతో చెప్తాడు. ఏమని చెప్తాడంటే, జంతువు కూడా తన బిడ్డ అంటే చాలా ప్రియం. కలియుగంలో తల్లే తన బిడ్డను అబార్షన్ రూపంలో చంపుతుంది, చంపడమే కాకుండా తింటుంది అంటాడు. ఈరోజు అమెరికా తాయివాన్లలో రుచికరమైన విలువైన వంటకం ఏంటి అంటే అబార్షన్ రూపంలో తీసిన పిండాన్ని ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు, దాన్ని తింటున్నారు. అంత నీచానికి మనిషి దిగజారిపోయాడు. ఈరోజు మనం ఈ పుణ్యభూమిలో కూర్చొని అమెరికా లాగా ఎప్పుడయ్యా మన దేశం అయ్యేదా అంత దీర్ఘాలు తీసుకున్నాయి. ఏనాయన పిండాలన్నిటే కానీ నీ దేశం గొప్పదనుకోవా? చాణక్యుడు చెప్తాడు, దేశం యొక్క సౌభాగ్యాన్ని వెలకట్టేది దేంతో అంటే సంస్కృతి, కల్చర్. దీనంతటి కారణం ఏంటి అంటే పిచ్చలు పెడతాను. మన సాంప్రదాయం ఏం చెప్తుంది? వివాహం అయ్యేంత వరకు స్త్రీ పురుషులు డిస్టెన్స్ మెయింటైన్ చేయాల. ఈ పాశ్చాత్య సంస్కృతి సోషలిజం. 10th క్లాసు ఇంటర్మీడియట్ కాలేజీలు ఎగ్గొట్టి తిరగడం, తిరిగినోడితోనే పెళ్లి అవుద్దని గ్యారంటీ ఏం లేదు. ఈరోజు సమస్య అంతా ఏంటి అంటే పెళ్లి రోజు పెళ్లి కుమారుడితో ఫ్రెండ్ అంటాడు అనమాట, ఒరే నీ భార్యని ఎక్కడో చూసినట్టుందరా అంటాడు. వాడికి గుర్తొచ్చిన రోజు ఇది పెళ్లి పెట్టాక అయిపోతుంది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంటారు, ఎవరు చూడట్లేదు అనుకుంటుందంట. ఈరోజు సమస్యలన్నీ ఇవేనమ్మా. ఇవన్నీ జరుగుతాయని చెప్పి ముందు చూపుతోటి మన పెద్దలు కొన్ని కట్టుబాట్లు చేశారు. వివాహం అయ్యేంత వరకు స్త్రీ పురుషులు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా. ఈరోజు పిచ్చి పిచ్చిగా తిరగడం వల్ల ఈరోజు మీరు మామూలుగా ఇక్కడ మన ఊర్లలో సాంప్రదాయ కుటుంబాలు కాబట్టి మీరు సిటీస్లో అక్కడ పోతే ఆ సివిల్ కోర్టుకి వెళ్తే 4 రోజులకి డైవర్స్, 2 నెలలకు డైవర్స్, 3 నెలలకు డైవర్స్. కారణం ఏంటి అంటే నమ్మకాలు లేవు, ఈ విచ్చలు పెడతాను. ఏదో తెలిసిపోద్ది, వాడు తిరిగిందో ఆమె తిరిగిందో, అది ఫినిష్ అయిపోయింది జీవితాలు. మరి భర్త లేనటువంటి భార్య పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుంది. అందుకనే భీష్మ పితామహుడు చెప్తాడు, స్త్రీ ఆనందంగా ఉండాలంటే ఎప్పుడు 3 రక్షణలో ఉండాలి. యుక్త వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రుల రక్షణలో, వివాహం అయిన తర్వాత భర్త రక్షణలో, విధివశాత్తు భర్త మరణిస్తే పెద్ద కుమారుని యొక్క రక్షణలో,
స్త్రీ ఉన్నప్పుడే ఆమెకు శాంతి ఉంటుంది. ఆ రక్షణ లేకపోతే ప్రతి ఒక్క కీచకుడు ఆమె ఇంద్రియ భోగానికి వస్తువుగా డిస్టర్బ్ చేస్తుంటాడు. నా శాంతి నా సుఖం ఇవన్నీ అనుభవిస్తే కానీ తెలియదు. చాలా మంది అనుకుంటారు మా మొగుడు చాలా కష్టంగా ఉంది. అట్లీస్ట్ కష్టమో నష్టమో ఉన్నాడు ఒకడు ఎదురుగా, వాడు కానీ లేకపోతే నలుగురు మొగుళ్ళు తయారవుతారు. అప్పుడు ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఒకరితోనే కష్టం అన్నాం కదా. ఇవన్నీ అనుభవంతో ముందు చూపుతోటి మన పెద్దలు కట్టుబాట్లు చేశారు మన సనాతన సంస్కృతిలో. వీటన్నిటిని విలువ ఇవ్వాలి మనం. తల్లే తన బిడ్డను చంపుతుంది, చంపడమే కాకుండా తింటుంది అంటాడు. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం. ఆ బిడ్డను ఆభాషణ రూపంలో తీసింది తింటున్నారంటే వాళ్ళు అసలు మనుషుల జంతువులు కూడా చేయవు కదా పని. జంతువుల కన్నా హీనంగా తయారయ్యారు కదా. ఆ సంస్కృతే కావాలి మనకు. మన సంస్కృతిలో గొప్పతనం మనం తెలుసుకోకపోతే అది ఇక్కడికి కూడా వస్తుంది, జాగ్రత్త పడకపోతే. తల్లే తన బిడ్డను చంపుతుందంటే దానికి అర్థమైంది అంటాడు. చివరిగా తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే ఒక కొండ మీద నుంచి బండ దొల్లుకుంటూ మార్గానికి అడ్డంగా పడిపోతే, ఎవరు తొలగించడానికి ప్రయత్నించకపోతే, ఎవరు తొలగించలేకపోతే ఆ బక్క చిక్కిన భక్తుడు నూనె పోగుతూ దాన్ని కట్టి లాగితే దొల్లు పక్కన పడిపోయి పగిలిపోయి పడిపోతుంది. ధర్మరాజు చెప్తాడు, కలియుగంలో మంచికి ప్రోత్సాహం ఉండదు, చెడుకు ప్రోత్సాహం. మంచి చేయాలంటే అన్ని ఆటంకాలు ఉంటాయి. అదే ఇక్కడ సినిమా షూటింగ్ అంటే అసలు జనాలు ఎట్లా ఉంటుంది. ఏదో ఆధ్యాత్మికం అనేసరికి మీరైనా చాలా మంచి భక్తులు ఉన్నట్టున్నారు, శ్రద్ధగా వింటున్నారు. నేను ఇవన్నీ చెప్తుంటే కొంతమంది భార్యాభర్తలు సైకిల్ చేసుకుంటారు, తలదినేస్తుంది సైకిల్ చేసుకుని నేను వెళ్ళిపోతా ఉంటాను. ఏమో ఇవన్నీ చెప్పేస్తున్నారు, ఇవన్నీ పాటించాల్సి వస్తేమో దేనికి వచ్చింది, సైకిల్ చేసుకుని లేచి వెళ్ళిపోతూ ఉంటారు. సో దానికి రామాయణంలో ఒక మంచి ఉదాహరణ ఉంది. రావణాసురుడు చనిపోబోతున్నాడంట. లక్ష్మణ స్వామికి రాములు అని చెప్పారంట. వాడు ఎంత దుర్మార్గుడైనా గొప్ప జ్ఞాని, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే అడిగి తెలుసుకో, మనం ఉపయోగించుకుందామని చెప్పి లక్ష్మణుని పంపించాడంట. లక్ష్మణుడికి వారి దగ్గరికి వెళ్ళి జ్ఞానసారం ఏంటి అడిగేదని ఇష్టం లేదు. ఆయన అన్నగారు చెప్పారని చెప్పి వెళ్ళాడు. వెళ్తే వాడు పడుకొని ఉన్నాడు, కింద పడిపోయినాడు రావణాసురుడు. పోయి తల పక్కన కూర్చొని, ఓరి దుర్మార్గుడా, ఓరి నీచుడా, నికృష్టుడా, పాపి అని చెప్పి అన్నీ చెప్పి, అయినా కొంత జ్ఞానం ఉంది నీలో, జ్ఞానసారం ఏదన్నా ఉంటే ఇవ్వు అన్నాడు. రావణాసురుడు తల తిప్పుకున్నాడు. ఎవడన్నా అటు అడిగితే ఇస్తాడండి. వాడు వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు వెళ్ళిపోయి రాముల వారి దగ్గరికి వెళ్ళి, స్వామి అన్నగారు జ్ఞానసారం ఏమి ఇవ్వలేదు అన్నాడు. ఎట్ట అడిగావన్నాడు. ఎట్ట అడిగానన్నాడు. జ్ఞానం అడిగే పద్ధతి అది కాదయ్యా అన్నాడు, నేను నేర్పిస్తానన్నాడు. రాముల వారు వచ్చి కోదండం పక్కన పెట్టి రావణాసురుడి పాదాల దగ్గర కూర్చొని చేతులు జోడించి దానవేంద్ర అంటూ సంబోధిస్తూ, నీకు నాకు ఏ శత్రుత్వం లేదు, నా భార్యను అపహరించడం వల్ల నీతో యుద్ధం చేయాల్సి వచ్చింది, అయినా గొప్ప జ్ఞానివి, గొప్ప తపస్వివి, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే నాకేమో నేను ఉపయోగించుకుని ప్రపంచానికి ఇస్తాను అన్నాడు. రావణాసురుడు అశ్వనయనాలతోటి, స్వామి మీకు మీ సోదరుడికి ఎంత వ్యత్యాసం ఉంది, నేను చెయ్యని అపరాధం లేదు, అంత అపరాధిని, అటువంటి నీచుణ్ణి నేను నా పాదాల దగ్గర కూర్చొని చేతులు జోడించి జ్ఞానసారం అడుగుతున్నారంటే మీ మౌన్నత హృదయానికి వేరే తాత్కాణం లేదయ్యా. ధర్మానికి ప్రభు, మీరు దేవోత్తమ పురుషుడు, అటువంటిది నా పాదాల దగ్గర కూర్చొని జ్ఞానసారం అడుగుతున్నారంటే మీ మహోన్నత హృదయానికి వేరే తాత్కాణం లేదు. ఆయన జీవితం చివరి దశలో ఉన్నాను, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేను. నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం ఒక్కటే, మంచి పనులు చేసి ఆనందంగా జీవించడానికి మనిషి ఉత్సాహపడడు, చెడ్డ పనులు చేసి కష్టాలు కొని తెచ్చుకునేదానికి బాగా ఉత్సాహపడతాడు. అదే నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం. సీతను అపహరించడానికి పడ్డటువంటి ఉత్సాహం తిరిగి ఆమెను మీకు అప్పగించడానికి నేను పడలేదు. అందువల్ల నాకు నా పరివారానికి ఎటువంటి దుస్థితి ఏర్పడింది రోజు. దయచేసి ప్రపంచానికి చెప్పండి, మంచి పనులు చేయడానికి ఉత్సాహపడమని చెప్పండి, చెడ్డ పనులు చేయడానికి ఉత్సాహపడద్దని చెప్పండి. ఇదే నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం. మేము ఇక్కడ ఇస్కాన్ మందిరం కట్టి కూడా మీ అమలాపుర వాసులకి చెప్పబోయేది ఇదే. మంచి పనులు చేయడానికి ఉత్సాహపడండి, చెడ్డ పనులు చేయడానికి ఉత్సాహపడద్దు. అది శిక్షణ ఇచ్చి మీకు మార్గదర్శకం ఇవ్వడానికి ఇక్కడ ఈ మందిరాన్ని నిర్మించడానికి సంకల్పం చేశాము. మీరందరూ కూడా సహకరించి ఈ యొక్క అమలాపురంలో కొంతమంది వ్యక్తులనైనా మంచి మార్గంలో నడిపించి సమాజంలో ఒక మానవతా విలువల్ని, ఆధ్యాత్మిక విలువల్ని మనం నెలకొల్పడానికి అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. ఒక్కరితో అయ్యేది కాదు.
చాలా మంది అంటారు, ఇట్లాంటి ఉపన్యాసం వినేసి గురువుగారు వాళ్ళు చెప్పారండి, అందరూ పాటిస్తే భలే ఉంటుందండి. నాయన నువ్వు పాటిస్తావు. అబ్బే నేను ఒక్కడిని ఉపయోగం లేదండి, అందరూ పాటిస్తే భలే ఉంటుందండి. అందరూ అట్ట అనుకుంటే ఎవరూ పాటించరు నాయన. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, మన దగ్గర నుంచి మొదలు పెట్టాలి. అందుకని మొదట మన నుంచి మొదలు పెడదాం, మార్పు తీసుకొస్తాం. ఆ తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే ఆ కొండ మీద నుంచి బండ దొరికి అడ్డం పడిపోతుంది. కలియుగంలో మీరు మంచిగా జీవించాలంటే ఎన్నో ఆటంకాలు ఉంటాయి. ఆ ఆటంకాలు తొలగాలంటే ధర్మరాజు చెప్తాడు, కలిర్దోష నిదే రాజన్ హస్తి ఏకో మహాగుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ పరంబ్రజ. కలియుగం దోషాలకు నిధి, ఒక్క సుగుణం ఉంది. ఆ సుగుణం ఏమిటి అంటే కీర్తనాదేవ కృష్ణస్య. ఆ కృష్ణుని కీర్తన ఎవరైతే చేస్తారో అన్ని దోషాల నుంచి విముక్తిని పొందుతారు. సో మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోవాలంటే ఏం చేయాలా? నామ సంకీర్తన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. 3 సార్లు మీ చేత నామం ఎందుకు చేపించారంటే మా గురువు గారు ఒక కథ చెప్పారు నాకు. అది చాలా సీరియస్ గా నా హృదయంలోకి తీసుకొని 3 సార్లు మీ చేత నామం చేపించాను. ఏంటా కదా అంటే, రోజు ఉపన్యాసం ఇచ్చే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆయన ఒక బస్సు డ్రైవరు ఒకే రోజు మరణించారంట. యమధర్మరాజు వచ్చాడంట ఇద్దరిని పికప్ చేసుకునేదాన్ని. యమధర్మరాజు అన్నాడంట, ఉపన్యాసం ఇచ్చే వ్యక్తి నరకానికి వెళ్తాడు, ఆ బస్ డ్రైవర్ వైకుంఠానికి వెళ్తాడు అన్నాడు. ఈ ఉపన్యాసం ఇచ్చే వ్యక్తికి చాలా కోపం వచ్చిందంట. నేను రోజు ఉపన్యాసం చెప్తాను, నేను నరకానికి వెళ్ళడం ఏంటి, ఆఫ్టర్ ఆల్ వీడు బస్సు డ్రైవరు, వీడు వైకుంఠానికి వెళ్ళడం ఏంటి అన్నాడంట. అప్పుడు యమధర్మరాజు చెప్పాడంట, రోజు ఉపన్యాసం చెప్పేవాడివి, భగవంతుని గురించి ఒక ముక్క చెప్పేవాడివి కాదు, నీ గొప్పని చెప్పుకునేవాడివి. కానీ ఈ బస్ డ్రైవర్ చాలా ర్యాష్ గా డ్రైవింగ్ చేసేవాడు, టర్నింగ్ లో కూడా స్పీడ్ తగ్గేవాడు కాదు, జూమ్ అని తిప్పేసేవాడు. ప్రయాణికులు భయంతో కృష్ణ రామ గోవింద అనుకునేవాడు. కొన్ని వేల మంది ప్రయాణికుల చేత వీడు భగవద్నామం చెప్పించాడు, అందుకని వీడు వైకుంఠానికి వెళ్తాడు అన్నాడు. మీరు కూడా మీరెంత భగవద్నామం చేస్తారో, ఇతరుల చేత ఎంత నామం చేపిస్తారో దాన్ని బట్టి మీ ఆధ్యాత్మిక ఉన్నతి ఉంటుంది. నేనేం ఉపన్యాసం నా గొప్పల గురించి చెప్పలేదండి, భగవంతుడి గురించి చెప్పాను. సో అందువల్ల ఇక్కడ మీకు అర్థమై ఉంటది ఈ గంటలో ఈ మందిరం ఎందుకు నిర్మాణం మొదలు పెడుతున్నామని. లోక కళ్యాణం కోసం తప్పించి ఇక్కడ ఏం స్వార్థం లేదు. మాకు అక్కడ మేము ఉండడానికి అంత బ్రహ్మాండంగా రాజమండ్రిలో పెద్ద ఇస్కాన్ టెంపుల్ ఉంది. ఇక్కడికి వచ్చి శ్రమ తీసుకొని ఈ సంకల్పం చేసి ఇవి చేయడానికి కారణం ఏంటి అంటే, ఇక్కడ ఉండే వ్యక్తులకి ఈ తత్వం తెలియపరిచి వాళ్ళ జీవితాల్లో ఒక మంచి మార్గదర్శకం కల్పించి వాళ్ళు సుఖంగా జీవించడానికి ఒక మార్గం చూపించాలన్న సంకల్పంతో మీరందరూ కూడా సదుద్దేశంతో సత్సంకల్పంతో సహకరించి ఇది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూర్తయి ఇక్కడ ఈ యొక్క ప్రచారం జరిగేటట్టుగా. ఇటువంటి ప్రచారం అవసరమా లేదా? ఏంటండి నీరసంగా చెప్తున్నాను. సో దీన్ని తొందరగా సాకార్యం చేసి అమలాపురం వాసులకి బహుమతిగా ఇద్దాం. ఇంకొకసారి నామని చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మీరందరూ శ్రద్ధగా విన్నారు. హరే కృష్ణ. మీ అందరికీ శుభాశీస్సులు. ఎవరైనా ఆ స్వామీజీ పుస్తకాలు రాసినవి ఉన్నాయి, 1, 2 శక్తి కొద్ది కొనుక్కెళ్ళండి. అంటే ప్రతిరోజు ఆ ఉపన్యాసం కష్టం కదా, ఇంట్లో ఉన్నప్పుడు ఒక పేజ్ చదవండి, నేను చెప్పినవన్నీ గుర్తొస్తాయి. మళ్ళా కుక్క తోక వంకర కదా, చైతన్యం మళ్ళా వంకర అయిపోద్ది. మళ్ళా స్ట్రైట్ అవ్వాలంటే అప్పుడప్పుడు మనం చదవాలా వినాలా. మందిరం అయితే రోజు రావచ్చు, రోజు ఉపన్యాసం ఉంటుంది. హరే కృష్ణ.
జగద్గురు శిల ప్రభుపాదికి, రాధా గోపీనాథ్కి, జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయికి, గౌనితాయికి, హరినామ్ సంకీర్తనకి, అమలాపురం భక్త బృందుకి, నితాయ్ గౌర్ ప్రేమనందే. హరి హరి బోల్.